ఇప్పుడు ప్రైమ్స్ మినిమం కాస్ట్ స్పైనల్ ట్రీ చూద్దాం. వీడు వాడు ఇచ్చిన క్వశ్చన్ సొల్యూషన్. దీనిలో ఏం చేస్తావంటే ఏదో ఒక నీకు నచ్చిన వర్టెక్స్ ఒకటి గీసుకుంటావు. ఈ బి అని ఏదో ఒక వర్టెక్స్ తీసుకుంటావు. ఆ వర్టెక్స్ గీసుకొని ఇప్పుడు దీనికి అడ్జసెంట్ ఎడ్జెస్ ఏంటి, ఈ వీటి ఒక అడ్జసెంట్ ఎడ్జెస్. B2C అనేది ఒక అడ్జసెంట్ ఎడ్జ్, B2D అనేది ఒక అడ్జసెంట్. అట్లనే ఈకి అడ్జసెంట్ ఎడ్జెస్ ఏంటి, C2E అండ్ ఇవి రెండు అడ్జసెంట్. ఈ వన్ ఏదైతే కాస్ట్ ఇది ఒక అడ్జసెంట్ ఎడ్జ్ అయితే ఇది ఒక అడ్జసెంట్ ఎడ్జ్ అవుతుంది. E2D అనే ఒక అడ్జసెంట్ ఎడ్జ్, E2C అనేది ఒక అడ్జసెంట్ ఎడ్జ్. ఈ ప్రతి వర్టెక్స్కి అడ్జసెంట్ ఎడ్జెస్ ఉంటాయి. సో ఆ అడ్జసెంట్ ఎడ్జెస్లో ఏది నీకు మినిమం అనిపిస్తుందో అది తీసుకోవాలి. ఇప్పుడు ఏదో ఒక వర్టెక్స్ తీసుకోవాలన్నా నీకు నచ్చినది నేను B తీసుకొని దీని ఒక అడ్జసెంట్ ఎడ్జెస్ B2D, B2A, B2C. ఓకే, ఇలా మినిమం ఏది 5 అనేది మినిమం కదా, 10 కన్నా 5 అనేది చిన్నది కాబట్టి ఈ అడ్జసెంట్ ఎడ్జ్ తీసుకొని కనెక్ట్ చేస్తాం అంతే, అయిపోయింది. ఇప్పుడు Dకి అడ్జసెంట్ ఎడ్జెస్ ఏమొస్తాయి, D2E వస్తుంది, D2C వస్తుంది. ఇది ఆల్రెడీ కనెక్ట్ చేసినాం కాబట్టి ఇది కన్సిడర్ చేయవు. D2C, D2E. ఇప్పుడు ఈ రెండిట్లా ఏది మినిమము, 1 అనేది మినిమం కదా. 1 2లో అడ్జసెంట్ ఎడ్జెస్లో ఏది మినిమం, 1 అనేది మినిమం కాబట్టి 1 ఇట్లా గీసుకొని ఈ కనెక్ట్ చేస్తాం. ఇప్పుడు ఈకి అయిపోయిందా. ఇంకా ఇక్కడ ఏముంది, సి ఉంది రైట్, సి ఉంది, ఇక్కడ ఏ ఉంది రైట్. నాకు ఇప్పుడు ఈ నుంచి సికి పోవాలంటే, సికి రీచ్ కావాలంటే ఏమేమి రెండు వేలు ఉన్నాయి మనకి. బి నుంచి ఇట్లా పోవచ్చు, డి నుంచి సి పోవచ్చు, ఈ నుంచి సి పోవచ్చు రైట్. ఈ రెండిట్లో మినిమం ఏది, 2 ఈజ్ ద మినిమం. సో నేను ఇది సెలెక్ట్ చేసుకుంటాను. ఇప్పుడు సి అడ్జసెంట్ ఎడ్జెస్ ఏంటి, 10, ఈ 10 ఇక 3 వస్తుంది. ఓకే, సికి ఒక అడ్జసెంట్ ఏది, C2B, C2A. రెండిట్లో మినిమం ఏది, 3 ఈజ్ ద మినిమం. సో 3ని కనెక్ట్ చేసుకుంటా. అర్థమైందా. నేను అడ్జసెంట్ ఎడ్జెస్లో ఏది మినిమం ఉంటే అది కనెక్ట్ చేసుకుంటూ వెళ్తున్నా. ఫస్ట్ ఏదో ఒక వర్టెక్స్ సెలెక్ట్ చేసుకున్నా, ఈ రెండిట్లో మినిమం 5 కాబట్టి 5 సెలెక్ట్ చేసుకున్నా. తర్వాత డీలో ఈ రెండిట్లో ఈ దగ్గరికి వెళ్ళడానికి రెండు అడ్జసెంట్ ఎడ్జెస్లో ఏది ఈజీ అంటే 1 మినిమం ఉంది, 1 కనెక్ట్ చేసుకున్నా. సో అట్లనే సి వర్టెక్స్ కూడా అడ్జసెంట్ ఎడ్జెస్ ఏమేమి ఉన్నాయి చూడు. సి అనే ఒక వర్టెక్స్కి ఏమేమి అడ్జసెంట్ 10 ఉంది, 2 ఉంది, 6 ఉంది రైట్. 10, 2, 6లా ఏది మినిమం, ఇలా 2 అనేది మినిమం కాదు, మీరే చెప్పండి. సో సికి ఇలా అడ్జసెంట్ ఎడ్జ్ కనెక్ట్ చేస్తున్నాం. అట్లనే సి నుంచి ఏకి, సి నుంచి బి రెండు ఉన్నాయి, ఈ రెండే అడ్జసెంట్ ఎడ్జెస్ సికి. రెండిట్లో ఏది మినిమం, 3 అనేది మినిమం, 3 కనెక్ట్ చేస్తాం. సో ఇప్పుడు అన్ని వర్టిసెస్ కవర్ అయినాయా, 1 2 3 4 5 అన్ని వర్టిసెస్ అన్నీ కవర్ అయినాయి. సైకిల్కి ఎక్కడ ఫామ్ అయినా చూడండి, ఎక్కడ సైకిల్ ఫామ్ అయిందా, సైకిల్ అనేది ఫామ్ కాలేదు. సో అన్ని వర్టిసెస్ కవర్ అయినాయి కాబట్టి ఇక్కడ ఆపేస్తాం. సైకిల్ కూడా ఫామ్ కావద్దు, సైకిల్ కూడా ఐసైకిల్ గ్రాఫ్ రావాలి మనకి. ఎక్కడ ఇప్పుడు సి నుంచి కనెక్ట్ చేసినా కానీ సైకిల్ గ్రాఫ్ అయిపోతుంది. అట్లా ఐసైకిల్ గ్రాఫ్ ఉండాలి, ఇంకా ఉన్న వర్టిసెస్ అన్నీ కరెక్ట్ కావాలి. ఇది ఇట్లా ఫైన్ చేస్తాం. ఇప్పుడు దాని యొక్క ఆల్గరిథం చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకు చెప్పింది ఇప్పుడు ఇంగ్లీష్ ఆల్గరిథంలో. ఇప్పుడు ప్రైమ్స్ ఆల్గరిథం యొక్క ఆల్గరిథం చూద్దాం. ఏంటిదంట, ఇప్పుడు జస్ట్ చెప్పింది ఇక్కడ ఇంగ్లీష్లో రాసిన. సెలెక్ట్ ఎడ్జ్ విత్ మినిమం కాస్ట్ ఇంక్లూడ్ ఇంటూ స్పైనల్ ట్రీ. స్పైనల్ ట్రీ అంటే ఏంటో తెలిసిన ఇంటర్మీడియట్లో. సో ఈ రెండిట్లో ఏదో మినిమం ఎడ్జ్ ఉంటుందో అది సెలెక్ట్ చేసి ఆ స్పైనల్ ట్రీలో యాడ్ చేయాలి. దాని తర్వాత ఏంటి, అమంగ్ ఆల్ ద అడ్జసెంట్ ఎడ్జెస్ సెలెక్ట్ ద విత్ మినిమం కాస్ట్. ఈ రెండు అడ్జసెంట్ ఎడ్జ్లలో ఏది మినిమం ఎడ్జ్ కాస్ట్ ఎడ్జ్ ఉంటుందో అది స్పైనల్ ట్రీలో యాడ్ చేయాలి. ఇదే స్టెప్ 2నే రిపీట్ చేయాలి. ఎప్పటివరకు ఎన్ని వర్టిసెస్ ఉంటే n-1 ఎడ్జెస్, ఎన్ని వర్టిసెస్ అంటిల్ n వర్టిసెస్ n-1 వర్టిసెస్ అది ఇంక్లూడ్, అన్ని వర్టిసెస్ ఇంక్లూడ్ అయ్యే వరకు ఇదే సెకండ్ స్టెప్ని రిపీట్ చేయాలి. దీనికి సూడోకోడ్లో అర్థం చూడండి. ఆల్గరిథం ఆఫ్ ప్రైమ్స్ V and E అని రాసిన. వర్టిసెస్ T ఈక్వల్స్ టు V and U, ఎడ్జెస్ T ఈక్వల్స్ టు V, U. ఫర్ I 2 నుంచి V-1 అంటే n-1 ఎడ్జెస్ వరకు చేస్తూనే ఉండాలి. ఇప్పుడు ఫైండ్ ఏ వర్టిసెస్ K సచ్ దట్ ఈస్ నాట్ ఏ, ఓకే, ఒక వర్టిస్ K ఫైండ్ చేయాలి. ఓకే, అది ఎట్లా ఉండాలంటే ఇట్స్ నాట్ ఇన్, దీని లోపల ఉండద్దు. స్పైనింగ్ ట్రీ అంటే తెలుసు కదా, సైకిల్కి రావద్దు కాబట్టి దాని లోపల ఉండొద్దు అని చెప్పిన. అండ్ V, K అండ్ U, K ఆర్ మినిమం. ఈ రెండు V, K ఇది ఒక వర్టిసెస్, ఇది ఒక ఎడ్జ్ అయింది, ఇక్కడ నుంచి ఒక వర్టిస్కి 2 ఎడ్జ్లు అయినాయి కదా. సో ఈ 2 ఎడ్జ్లల్లో ఏది మినిమమో అది మనము ఫైండ్ చేయాలి. తర్వాత V, T ఈక్వల్స్ టు 8. ఇప్పుడు K నుంచి Kలో మనం మినిమం స్టోర్ చేస్తాం. ఇప్పుడు వర్టిస్ 8. ఇప్పుడు మీ రెండిట్లో ఇప్పుడు B2D మినిమం కాబట్టి B2Dని
ఆ వర్టిసెస్ని రెండింటిని మినిమం కాస్ట్ దాన్ని యూనియన్ చేసినాం. ఓకే, ఆ రెండింటిని కలిపిన కాబట్టి ఎడ్జ్ టీ ఈక్వల్స్ టు యూనియన్ ఆఫ్ కే వేర్ కే ఇస్ ఎడ్జ్. ఓకే, అవి రెండింటిని కలిపిన ఫర్ వర్టిసెస్ యూ కమా వి. ఓకేనా, ఇది సూడోకోడ్. ఇంకోటి మీకు అర్థం కావాల్సిన టైం రికార్డ్ ఫర్ ద ఆల్ ప్రైమ్స్ ఆల్గోరిథం టైం ఏది ఉంటుందో ఇది డైరెక్ట్ ప్రొపోర్షనల్ టు ద నెంబర్ ఆఫ్ ఎన్ని నెంబర్ ఆఫ్ వర్టిసెస్ ఉంటే అంత ఎక్కువ టైం పడుతుంది అనమాట ప్రైమ్స్ ఆల్గోరిథంకి. ఇఫ్ ఎ గ్రాఫ్ జీ యాజ్ వర్టిసెస్ దెన్ ఇట్ రిక్వైర్ టైం ఒక దాని ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్ అని రాయండి. టైం రిక్వైర్డ్ ఫర్ ద ప్రైమ్స్ ఆల్గోరిథం ఏంటో ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్. ఓకేనా, నెంబర్ ఆఫ్ వర్టిసెస్ బట్టి డైరెక్ట్గా ప్రొపోర్షనల్గా ఉంటుంది అనమాట టైం రిక్వైర్డ్ టు సాల్వ్ ద ప్రైమ్స్ ఆల్గోరిథం. ఓకేనా, దాని టైం కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ ఎన్ స్క్వేర్.